తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ ఎంటర్టైన్మెంట్. సో ద మోస్ట్ అవైటెడ్ మూమెంట్, ద D-Day హ్యాస్ కమ్. ఓజీ సినిమా అయితే రిలీజ్ అయిపోయింది. ఇంకా పవర్ ఎంత హైలో ఉంటుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఓజీ రిలీజ్ అయ్యాక మన వాళ్ళందరూ ప్రీమియర్స్ వస్తాయా రావా అన్న కన్ఫ్యూజన్ అయితే చాలా ఉండింది ముందు వరకు కూడా. బట్ రిలీజ్ అయితే అయిపోయింది. ప్రీమియర్ షోస్కి కూడా చాలా మంది అసలు పోటాపోటీగా మొత్తం హౌస్ఫుల్ అయితే అయిపోయింది. అందరూ ముందు రోజే ప్రీమియర్స్ కూడా చూశారు. 25th రోజు రిలీజ్ అయిన సినిమాని కూడా చూశారు. అన్ని రివ్యూస్ ప్రకారం ఈరోజు మనం ఓజీ రివ్యూ గురించి మాట్లాడుకోబోతున్నాము. సో ఓజీ అయితే రిలీజ్ అయిపోయిందన్న విషయం మనందరికీ తెలిసిందే. ఫ్యాన్స్ అందరికి కూడా పెద్ద ఫీస్ట్ అన్న టాక్ అయితే వచ్చేసింది అనమాట. సో మొత్తానికి అందరి గురించి మాట్లాడకుండా మనం ఫస్ట్ పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో మనం ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారిని డిఫరెంట్ క్యారెక్టర్స్లో అయితే చూసాము. డిఫరెంట్ జానర్ ఫిల్మ్స్ చేయడం చూసాము. సో ఈసారి గ్యాంగ్స్టర్ జానర్లో, యూజువల్గా మనం చాలా గ్యాంగ్స్టర్స్ ఫిల్మ్ చూసే ఉంటాము. బట్ ఈసారి గ్యాంగ్స్టర్ జానర్లో పవన్ కళ్యాణ్ గారు ఉండడం చాలా స్పెషల్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఈ పర్టికులర్ క్యారెక్టర్లో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటే మాత్రం మొత్తానికైతే ఇంకా మంచిగా సినిమా అయితే స్టార్ట్ అయ్యింది. ఆ స్టంట్స్ అయి ఉండొచ్చు, ఆయన స్టైల్ అయి ఉండొచ్చు, ఆయన కాస్ట్యూమ్స్ అయి ఉండొచ్చు, ఎవ్రీ సింగిల్ థింగ్ ఇది అది అని కాకుండా ప్రతిదీ కూడా అసలు ఒక ప్రాపర్ ఎలివేషన్తో, ఒక ప్రాపర్ బీజిఎంతో నీట్గా ప్రాపర్గా ఎక్కడికక్కడ అలైన్ చేసి అయితే ఫస్ట్ హాఫ్ ప్రాపర్గా ఎంటర్టైన్ చేసింది నీట్గా. సో మొత్తానికైతే ఎంగేజ్మెంట్ ప్రకారం అయితే ఫస్ట్ హాఫ్ అంతా ప్రాపర్గా ఎంగేజ్ చేశారు. సో సెకండ్ హాఫ్ కూడా మంచిగా నడిచింది. కానీ ఎస్పెషల్గా మనం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకున్నప్పుడు ఇంతవరకు అంటే ఈ రీసెంట్ ఫిలిమ్స్లో చూసినప్పటికీ ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. అంటే మనం ఆయన పాత సినిమాలు చూసుకున్నట్లయితే కనుక మనం ఆబ్వియస్గా ఆ వింటేజ్ పవన్ కళ్యాణ్ కావాలని మళ్ళీ కోరుకుంటాం అనమాట. కానీ మనం స్పెషల్గా ఈ ఫిలిం చూసాక, ఓజీ చూసాక జానీ ఫిలిం అయితే గుర్తొచ్చిందనమాట. అందులో ఆయన చేసిన ఫైట్స్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, ఒక్కసారి మళ్ళీ మనల్ని అయితే వెనక్కి తీసుకొని వెళ్ళిపోయింది. సో ఆ ఫైట్స్ అయితే ప్రాపర్గా అసలు అమేజింగ్ ఫైట్స్ పవన్ కళ్యాణ్ గారికి తగ్గినట్టుగానే తీసుకొని వచ్చారు. అండ్ ఆల్సో ఆయన ఎలివేషన్ సీన్స్కి తగ్గట్టుగా తమనైతే ఫుల్ జస్టిస్ చేశాడు సినిమాకి. ఆయనకనే కాదు, అర్జున్ దాస్ వచ్చినప్పుడు బీజిఎం అయి ఉండొచ్చు, ఏదన్నా అయి ఉండొచ్చు, ప్రాపర్గా ఎలివేట్ చేసి మంచి జస్టిస్ అయితే చేశాడు. ఇంకా మన ఓజీ కాస్ట్యూమ్స్ కూడా అమేజింగ్. అసలు ప్రాపర్గా పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూపించాలో అలాగే చూపించారు. దీనికైతే ప్రాపర్ క్రెడిట్ సుజిత్కే వెళ్తుంది అనమాట. ఎందుకంటే ఆయన గురించి ఇంకా మనకు తెలిసిందే. స్పెషల్గా ఆయనకి మిగతా డైరెక్టర్స్తో పోలిస్తే చాలా డిఫరెంట్ స్టైల్ అయితే ఉంది. సో ఆ స్టైల్ని ప్రాపర్గా మనకి ఇక్కడ చూపించారు. సినిమాటోగ్రఫీ అయి ఉండొచ్చు, కెమెరా పొజిషనింగ్ అయి ఉండొచ్చు, ఏదైనా సరే ప్రాపర్గా తగ్గట్టుగా వాడుకొని నీట్గా తీశారనమాట. ఎక్కడ బోర్ అయితే చేయలేదు పీపుల్ని. సో ఫస్ట్ హాఫ్ అంతా అయితే నీట్గా చేసేసారు. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాకి ఎక్కువగా మన పవర్ఫుల్ క్యారెక్టర్స్ కూడా తోడైనందుకు మంచి హిట్ అయితే అందుకుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు మెయిన్గా రోల్స్ చూసుకున్నట్టయితే ప్రకాష్ రాజ్ అయి ఉండొచ్చు, అర్జున్ దాస్ అయి ఉండొచ్చు, ప్రియాంక అరుణ్ మోహన్ కూడా మంచి క్యారెక్టర్ తీసుకుంది. కానీ మెయిన్లీ మనం చూసుకున్నట్టయితే ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్ అయితే ప్రాపర్గా సపోర్ట్ చేసినట్టుగా సినిమా అయితే ప్రాపర్గా వచ్చింది. సో మళ్ళీ ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి ఎస్పెషల్గా మాట్లాడే మన తెలుగు వాళ్ళందరికీ కూడా ఇది ఫీస్టే. కానీ ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఒక హై లెవెల్ ప్రాపర్ ఇంకా విందు భోజనమే తెలుగు వాళ్ళకైతే. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఓజీ రివ్యూస్ అయితే గట్టిగా వస్తున్నాయి అసలు. సో మనం అంటే లాస్ట్ సినిమాతో కంపేర్ చేసుకున్నట్లయితే కనుక కొంచెం తగ్గిపోయింది. సో ఈసారి మొత్తానికైతే ప్రాపర్ కంబ్యాక్తో అయితే పవన్ కళ్యాణ్ గారు వచ్చేసారు. అసలు ఆ స్టైల్ అయి ఉండొచ్చు, ఆ మ్యూజిక్ అయి ఉండొచ్చు, సినిమా హోల్ స్టోరీ యూజువల్గా గ్యాంగ్స్టర్ ఫిల్మ్స్ అన్నిటికీ మోస్ట్లీ కామన్గానే ఉంటాయి. బట్ ఇక్కడ మాత్రం ఆ స్టైల్ అయి ఉండొచ్చు. సిన్స్ ఇది జపాన్ రిలేటెడ్ ఫిల్మ్ కాబట్టి కొంచెం డిఫరెంట్గా అయితే తీసుకెళ్ళిపోయి ప్రాపర్గా తీసుకొని వచ్చారనమాట. నేనైతే సినిమా చూసేసాను, ఫుల్గా ఎంజాయ్ చేశాను. మీరు సినిమా చూసి మీ రివ్యూ ఏంటి, అసలు మీకేమనిపించింది, మీ ఫేవరెట్ మూమెంట్స్ ఏంటి అనేది మాత్రం కింద కమెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దండి. సో ఇది మన ఓజీ రివ్యూ. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఓకే టీవీ.